గుడ్ మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 7th లెసన్ పిసినారి పిసినారి లెసన్ నేర్చుకున్నాము. పేజీ నెంబర్ 30. ఓకేనా? ఎవ్రీబడి టేక్ ద పేజ్ నెంబర్ 30. దిస్ లెసన్ టేక్ ఎవ్రీబడి. సూన్ గెట్ రెడీ. ఐఎమ్ రెడీ టు టెల్. నేను చెప్పడానికి రెడీ ఉన్నాను, మీరు రెడీ ఉండండి. ఓకేనా? వెళ్దామా లెసన్లోకి? చూడండి నాన్న, ప్రతి మనిషిలోనూ కోపము, జాలి, ప్రేమ, లోభము, శాంతము మొదలైన గుణాలు ఉంటాయి. కరెక్టే. ప్రతి మనిషికి మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. అంటే మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి. కోపం ఉంటుంది, జాలి ఉంటుంది, ప్రేమ లేని వాడి వ్యక్తి ఎవరు ఉండరు. ప్రేమ ఉంటుంది, లోభము ఉంటుంది, శాంతము కూడా ఉంటుంది. లోభం మీన్స్ పిసినార్తనం. లోభం అంటే ఎంత తెలుసా? పిసినార్తనం. అంటే మీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, మీ అమ్మ కొనిచ్చింది, నాన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చింది. సపోజ్ నీకు ఇవాళ అన్నం ఏం పెట్టలేదు బేటా, ఇది బిస్కెట్ ప్యాకెట్ లంచ్ టైంలో తినమని. డూ యూ అండర్స్టాండ్? మరి అది మొత్తం నిన్నే తినమంది మీ అమ్మ. అర్థమవుతుందా? అది మొత్తము ఫుడ్కి బదులు పెట్టింది. నువ్వేం చేయాలి? లంచ్ టైంలో ఆ బిస్కెట్ ప్యాకెట్ మొత్తము తినాలి. అది స్వార్థం కాదు. స్వార్థం అంటే నువ్వు మొత్తం తినేస్తున్నావు. మరి ఇతరులకు పంచకుండా తినేస్తే, నీ ఫ్రెండ్స్ వచ్చారు ఇస్తావు, అది ప్రేమ గుణం. అర్థమవుతుందా? అరే ఒకటి ఇవ్వరు అనగానే నీ పిల్లలకి వచ్చేస్తావు. మరి డబ్బులు, మీ అమ్మ ఒక 100 రూపీస్ ఇచ్చింది, అరే నాకు 100 రూపాయలు ఇవ్వమంటే ఇస్తావా? డబ్బులు ఇవ్వవు. అది లోభం, అంటే పిసినార్తనం. అండర్స్టాండ్? ఈ పిసినార్తనం గురించి ఈరోజు లెసన్ ఉంది. ఆ లెసన్ ఏమిటో చూద్దాం. గుణాలు ఉంటాయి. వీటిలో లోపగుణము ఒకటి. లోపగుణం అంటే తాను తినక, పరులకు దానం చేయక సంపాదించిన ధనమును దాచుకోవడం లోపగుణం. తాను తినక ఇతరులకు పంచిపెట్టక. తాను తినక ఇతరులకు పంచిపెట్టక. తాను అంటే మనము. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాతయ్య ఉన్నాడు నాన్న. మీ తాతయ్య చాలా డబ్బు, రిచ్ పర్సన్, మనీ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, హౌజెస్ ఉన్నాయి, అన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎవ్రీ A to Z ఆస్తిపరులు, బాగా రిచ్ పర్సన్స్. మరి ఇదంతా ఎట్లా వచ్చింది మీ తాతయ్యకి? ఎత్తుకొచ్చాడా? దొంగతనం చేశాడా? చేయలేదు. కష్టపడి సంపాదించాడు. పొలాలు కానీ, హౌజెస్ కానీ, గోల్డ్ కానీ, మనీ కానీ చాలా ఖర్చు తక్కువగా పెట్టి పొదుపు చేస్తూ సంపాదించాడు. పొదుపు చేయడం అంటే ఏంది? డబ్బుని కొంచెం కొంచెం ఖర్చు చేశాడు. ఇవాళ 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఖర్చు పెట్టాడు. మరి మనము ఈ రోజుల్లో 10 రూపాయలు ఉంటే, అరే పోదంపరా హోటల్కి, అరే నా దగ్గర 10 రూపాయలు, ఒక 10 రూపాయలు అప్పిరా అని అప్పు చేసి తింటున్నాం. ఈ రోజుల్లో ఇలా జరుగుతుంది. కానీ పూర్వకాలంలో అలా కాదు. అలా సంపాదించారు, అంటే పొదుపు చేసి సంపాదించారు. మరి అలాంటి రిచ్ పర్సన్స్ అప్పుడుండే. అర్థమవుతుందా? మరి ఆ తాతయ్య అంత డబ్బు సంపాదించడానికి రీజన్ ఏంటిది? చాలా లిమిట్గా తినడం, లిమిట్గా ఎంజాయ్ చేయకుండా తినడం, తాను తక్కువగా తినడం, తన ఫ్యామిలీకి అంటే ఆ నానమ్మకి, తాతయ్యకి, నానమ్మ, మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తక్కువగా ఖర్చు పెట్టడం. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది చాలా పిసినార్లు ఉంటారు. ఎట్లా అంటే నాన్న, వాళ్ళు తినరు, ఇంకోరికి పెట్టరు. అంటే అది అలాగే రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే రిజర్వ్ చేసుకుంటూ అంటే ఏంది? పోగు చేస్తూ, జమ చేస్తూ వెళ్ళిపోతారు. అలాంటి లెసనే ఇది. చూడండి, లోభగుణం అంటే తాను తినక, పరులకు దానం చేయక సంపాదించిన ధనమును దాచుకోవటం లోభగుణం. తాను తినక, ఇతరులకు పెట్టకుండా, తను సంపాదించిన ధనాన్ని అంతా దాచిపెట్టడం. అంటే ఏంది? ఎవ్వరికి కనబడకుండా దాచుకోవడం. కనబడేటట్టు పెడితే ఏమైతే? దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. ఎదురుగా పెట్టుకుంటారా డబ్బులు? ఎవరన్నా ఇంట్లో ఎదురుగా రాగానే దొంగలకు కానీ మనుషులకు కానీ కనబడేటట్టు నగలు, డబ్బు, గోల్డ్ పెట్టుకుంటారా? దాచి పెట్టుకుంటారు. అలాగే దాచిపెట్టడం, దాన్నే లోభగుణం అంటారు. లోభము అనే గుణమును కక్కుర్తి, పిసిని, తనము, పిసినారి, తనము,
ప్రలోభము అని అంటారు. మరి లోభ గుణానికి ఏంటో తెలుసా? కక్కుర్తి. కక్కుర్తి అంటే ఏంది? పిసిని, తనము, పిసినారి. లోభముకు గల పేర్లేంటో తెలుసా? కక్కుర్తి, కక్కుర్తి. నెక్స్ట్ పిసిని, నెక్స్ట్ పిసిని గొట్టు, పిసిని గొట్టు. నెక్స్ట్ సారీరా, మిస్ అయింది ఒక లైను. కక్కుర్తి, పిసిని, తనము, తనము, కామ, పిసినారి, పిసినారి, కామ, మళ్ళీ వచ్చిందిరా. కక్కుర్తి, పిసిని, తనము, పిసినారితనము, పిసినారితనము, కామ, ప్రలోభుడు, ప్రలోభము, ప్రలోభము. ఓకేనా? ఇవన్నీ పేర్లు ఉన్నాయా? కక్కుర్తి. కక్కుర్తి అంటే ఏంటి తెలుసా? ఒక సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడు తెలుసా? చాలా పిసినారుడు. ఆ సినిమాలో ఆయన డ్యూటీ ఏంటిది, ఆయన పాత్ర ఏంటిది, ఆయన క్యారెక్టర్ ఏంటిదంటే ఏది కనబడితే అది బ్యాగ్లో వేసుకుంటాడు. జబ్బకి ఇలా, జబ్బ అంటే తెలుసా? ఇలా ఒక హ్యాండ్కి బ్యాగ్ వేసుకుంటాడు, ఇంత పెద్ద సంచి వేసుకొని భలే గమ్మత్తుగా ఉంటుంది అతని ఆత్మ అపియరెన్స్ కూడా. ముక్కు పోగు పెట్టుకుంటాడు, జుట్టు పిల్లక కట్టుకుంటాడు, పొట్టిగా డ్రెస్ వేసుకుంటాడు. వేసుకొని ఆ రోడ్డు మీద నడుస్తుంటే ఆయన చూపు అంతా రోడ్డు మీద ఎక్కడేం పడింది, ఎక్కడేం పడిందని. ఇలా ఏది కనబడితే అది బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇలా అన్నీ దాని డ్యూటీ అది చేసుకొని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం. ఇలా ఒకరోజు ఏం జరుగుతుందంటే బాంబు దొరుకుతుంది. ఒకరోజు బాంబు దొరుకుతుంది. పాపం అతనికి తెలియదు అది బాంబు అని. ఇది కూడా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కావచ్చు అనుకుంటాడు. ఇది కూడా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకుని ఏం చేస్తాడు? ఆ బాంబుని సంచిలో వేసుకుంటాడు. అర్థమైందా? రోజు ఎలాగ అమ్ముతున్నాడో, ఎక్కడెక్కడ అమ్ముతున్నాడో అక్కడికి పోయి అన్ని వస్తువులు అమ్మాడు. ఇది కూడా తీసుకొని చెప్పాడు. అతడు కొనేవాడు ఏం చేస్తాడు? అమ్మ బాబోయ్, వీని దగ్గర బాంబులు ఉన్నాయి అని వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వీడు మామూలు వస్తువులు అమ్ముతాడు అనుకున్నాను, కానీ వీడు బాంబులు కూడా తయారు చేసి అమ్ముతున్నాడు, వీడిని పోలీసులకు పట్టించాలని అతను ఏం చేస్తాడో ఆ వ్యక్తికి పోలీసులకు ఫోన్ చేస్తాడు. వెంటనే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? పాపం బ్రహ్మానందం పెళ్లి చేస్తారు. అలాగే పిసినారితనం అంటే అర్థమైందా? ఉన్నంతలో కష్టపడి సంపాదించుకొని ఏదో దొరికితే తీసుకొని డబ్బులు సంపాదించుకుంటే సరిపోయేది కదా. ప్రతిదీ చేసుకోవడం వల్ల ఇలానే జరుగుతుంది. చివరికి దెబ్బల పాలైపోతాడు. సో ఇక్కడ ప్రతిదానికి మీనింగ్ ఉంది. లోభం అంటే కక్కుర్తి పడడము, కక్కుర్తి అంటే పిసినార్తని పడము. కక్కుర్తి అంటే అర్థమైందా? కక్కుర్తి పడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతయ్యని తీసుకుందాం. ఇక్కడి నుండి చంద్రంపేటకి వెళ్ళాలి. మీకు చంద్రంపేట అంటే తెలుసు, లేదా రగుడు అన్నా తెలుసు, లేదా ఇటు తంగలపల్లి అన్నా తెలుసు. ఓకేనా? అయితే ఆటోకి అయితే 10 రూపాయలు, బస్సుకి అయితే 10 రూపాయలు, 15 రూపాయలు అనుకోండి. ఇలా అన్ని వెహికల్స్ ఉన్నాయి. మన బండి మీద పోతే పెట్రోల్ అయిపోతుందని, బండి కూడా ఉంది తాతకి. మంచిగా వినండి, తాతకి బండి నడపచ్చు, బండి కూడా ఉంది. బండి మీద పోతే పెట్రోల్ అయిపోతుంది. ఆటోకి వెళ్తే 10 రూపాయలు కావాలి పోతే, మరి బస్కి వెళ్తే 15 రూపాయలు. అమ్మో, తంగలపల్లి కూడా పని చేసుకొని రావాలి. అప్పుడు ఏం చేసిండు తాతయ్య? ఈ పైసలన్నీ కాపాడాలి. 10 రూపాయలు పెట్రోల్ అయిపోతుంది, 15 రూపాయలు బస్సుకు, ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టాలి నేను అని ఏం చేసిండు? తిన్నాడు, మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తంగలపల్లి దానిక వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తాడు? పని చేసుకున్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు మన సిరిసిల్లకి రావాలి కదా, సిరిసిల్లకి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నాడు? మళ్ళీ అమ్మో, మళ్ళీ 10 రూపాయలు ఆటోలకి ఎందుకు, మళ్ళీ 15 రూపాయలు బస్కి ఎందుకు అని మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమైందో తెలుసా? మొత్తము టైర్డ్ అయిపోయాడు.
కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, మొత్తము వీక్ అయిపోయాడు, చాలా చెమటలు వచ్చేస్తున్నాయి, పడిపోయాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? తాతని ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా. మరి అలా చూడం కదా నాన్న, తీసుకెళ్తాం. అప్పుడు ట్రీట్మెంట్కు 2000 అయింది. తాతయ్య 10 రూపాయలకు కక్కుర్తి పడి ఆటోకి వెళ్తే ఇవన్నీ డబ్బులు ఖర్చు అయ్యేటియా? కక్కుర్తి అంటే అర్థమైందా? 10 రూపాయల కోసం చూస్తే 2000 రూపాయలు అయిపోయినాయి. అంటే అది కక్కుర్తి పడడం అంటే అది. 10 రూపాయల కోసం చూసుకుంటే ఇంకా దానికి 10 ఖర్చు అయిపోయింది. ఇలా నెక్స్ట్ పిసిని కొట్టాడు మా తాత. మా నాన్నమ్మ పిసిని కొట్టేది 1 రూపాయికి ఏది మేడం అంటారు చాలామంది. మా డాడీ కూడా పిసిని కొట్టాడే. ఇలా నెక్స్ట్ తనము అన్న పిసినార్తనమే, పిసినార్తనం అన్న పిసినార్తనమే, ప్రలోభం అన్న పిసినార్తనమే. డిడ్ యు అండర్స్టాండ్? చూడండి అని అంటారు. లోభగుణము కలవారిని లోభి, పిసినారి, పిసినిగొట్టు, పిసిని, లుబ్ధుడు అని అంటారు. లోభగుణము కలవారిని, పిసినారి బుద్ధి గలవారిని ఏమంటారు తెలుసా? లోభి, పిసినారి, పిసినిగొట్టు, పిసిని, లుబ్ధుడు అని అంటారు. ఈ లోభము వలన మనము ఏమి జరుగుతుందో తెలిపే కథలు చదువుకుందామా? ఈ పిసినారితనము ఉండడం వల్ల జరిగే ఇన్సిడెంట్ ఏంటిదో ఈ కథలో ఒక కథ ఇచ్చాడు మనకి. ఆ కథ తెలుసుకుందాం. లెట్ us గో లెసన్. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదామా? చూడండి. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారము, కట్టెల వ్యాపారము, ఇత్తడి వస్తువుల వ్యాపారము, పుత్తడి వ్యాపారము అంటూ అనేక రకాల వ్యాపారాలు చేసి విరివిగా విత్తమును ఆర్జించాడు. విత్తము డబ్బు. చూడండి, ఒక ఊరిలో రాజయ్య అనేవాడు ఉండే. మన లెసన్లో హీరో పేరు ఏం పేరు? రాజయ్య. క్యారెక్టర్ పేరు ఏం పేరు? రాజయ్య. మరి ఇతడు చెయ్యని బిజినెస్ లేదు. బట్టల వ్యాపారము, ఇంకా కట్టెల వ్యాపారము, ఇత్తడి వస్తువుల వ్యాపారము, పుత్తడి మీన్స్ పుత్తడి బంగారం వ్యాపారం అన్నీ చేశాడు. అంటే ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేశాడు. సో ప్రతి బిజినెస్ చేశాడు. ఇలా చేసి ఇప్పుడు ఈరోజు బట్టల వ్యాపారం చేశాడు. బట్టల్లో బాగా డబ్బు వచ్చింది. కొద్ది రోజులక బట్టల వ్యాపారం పడిపోయింది, అది బంద్ చేశాడు. మళ్ళీ కట్టెల వ్యాపారం చేశాడు, అందులో డబ్బు బాగా సంపాదించాడు, మళ్ళీ కట్టెల వ్యాపారం బంద్ చేశాడు. ఇలా ప్రతి దాంట్లో డబ్బులు సంపాదించి బిజినెస్ చేసి చాలా డబ్బులు విత్తము అంటే తెలుసా? డబ్బు. బాగా డబ్బుని సంపాదించాడు తాతయ్య, ఈ రాజయ్య. ఓకేనా? చూడండి, అలా డబ్బును ఆర్జించడానికి భార్య బిడ్డలను ఆరోగ్యాన్ని కూడా అలక్ష్యం చేశాడు. భార్య బిడ్డలను, తన ఆరోగ్యాన్ని. నాన్న నిజం, చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కూర్చొని తింటే అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. మనము ప్రతిదీ 10 రూపాయలు సంపాదించితే 1 రూపాయి ఖర్చు పెట్టుకుని ఆ 10 రూపాయలకు 10 రూపాయలు ఖర్చు సంపాదించితే 10 రూపాయలకు ఇంకో రూపాయి యాడ్ చేసుకోవాలి. కానీ 10 రూపాయలకు 9 రూపాయలు ఖర్చు పెట్టుకొని 1 రూపాయి దాచిపెట్టుకోవద్దు. అలా ఎప్పటికీ డెవలప్ కాము. అర్థమైందా? మరి ఇలా ఈ రాజయ్య ఏం చేశాడు? ప్రతి బిజినెస్లో డబ్బు సంపాదించాడు. పాపం బాగా డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదిస్తే ఏం చేశాడో తెలుసా? భార్య పిల్లల్ని లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. లెక్క చేయడం అంటే పట్టించుకోలేదు. బిజినెస్ 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 బిజినెస్. మనం కొన్ని సినిమాలలో చూస్తామే, కొన్ని సినిమాలలో హీరో తండ్రి కానీ హీరోయిన్ తండ్రి కానీ మొత్తం ఫోన్ల ద్వారానే అసలు వాళ్ళ పాపలని వాళ్ళ బిడ్డలని కలుసుకోరు. ఎప్పుడో చూపుగా వస్తారు వాళ్ళు. అలా పిల్లలేమో విదేశాలలో, తల్లిదండ్రులేమో ఇక్కడ బిజినెస్. ఓకేనా? అలా బిజినెస్ చేశాడు. చేసి ప్రతి దాంట్లో మంచి డబ్బుని సంపాదించాడు. అలా అదేవిధంగా బిజినెస్లో మంచి డబ్బుని సంపాదించాడు, కానీ తన శరీరాన్ని పట్టించుకోలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, ఫ్యామిలీని పట్టించుకోలేదు. చూడండి, అలక్ష్యం అంటే అలక్ష్యం మీన్స్ నెగ్లెక్ట్ అని తెలుసా? పట్టించుకోకపోవడం. దానితో అతడిలో లోభం పెరిగిపోయింది, పిసినారితనం పెరిగిపోయింది. ఇప్పుడు సపోజ్ వాళ్ళ రాజయ్య వాళ్ళ కొడుకు వచ్చిండు. ఇవాళ రేపు ఏముంది నాన్న, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. సినిమాకి వస్తే 100, 200, 300. ఒక వాళ్ళ కొడుకు వచ్చి అడిగినట్టు, సపోజ్ మనకి పిల్లలు ఇవ్వలేదు ఇందులో, డాడీ నేను సినిమాకి వెళ్తానంటే
సినిమాకి ఎందుకురా టీవీలో అదే వస్తలే అనేవాడు. అంటే ఆ 10 రూపాయలు 100 రూపాయలు కూడా పిల్లలకి ఇయ్యని పరిస్థితి తీసుకొచ్చాడు. అర్థమైందా? ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. ఇలా చాలా డబ్బులు సంపాదించాడు. అతడిలో లోభము పెరిగిపోయింది. ధనమును చూసుకొని మురిసిపోతూ అన్నపానాదులను కూడా మర్చిపోయేవాడు. అన్నపానాదులు, ఫుడ్, ఆహారము. డబ్బుని సంపాదించిన తర్వాత నాన్న ఒక విషయం తెలుసా? బెగ్గర్ ఉంటాడు, బెగ్గర్ ఇచ్చగాడు. అతడు ఇంటింటికి అడుక్కొని పోతాడు. అవునా? అడుక్కొని పోయి తన ఫ్యామిలీని చెట్టు కింద కూర్చోబెట్టుకొని, పిల్లల్ని కూర్చోబెట్టుకొని, భార్యని కూర్చోబెట్టుకొని, చెట్టు కింద వాళ్ళకి ఇల్లు ఉండదు. ఈరోజు ఒక తల్లి కర్రీ పెట్టింది, ఒక తల్లి పప్పు పెట్టింది, ఒక తల్లి వేడన్నం పెట్టింది, ఒక తల్లి అప్పాలు ఇచ్చింది, లేదా ఒక తల్లి పులిహోర పెట్టిందని ప్రేమతో భార్య పిల్లలకి పెట్టి తను తింటాడు, హ్యాపీగా తింటాడు, కలిసి తింటాడు. బిచ్చగాడు తన ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని చెట్టు కింద ఫ్యామిలీతో అడుక్కొచ్చిన ఫుడ్ని తీసుకొని పిల్లలకి భార్యకి పంచి తింటాడు. అది అందులో సంతృప్తి ఉంటుంది, తృప్తి ఉంటుంది. అదే రిచ్ పర్సన్ తల్లి ఒకసారి తింటుంది, తండ్రి ఒకసారి తింటాడు, పిల్లలు ఒకసారి తినిపోతారు. మరి ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాలి నేను, అన్నీ తినేటందుకు డబ్బు ఉంది నీ దగ్గర, అన్నీ ఉన్నాయి, వసతులు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, డబ్బు ఉంది. అప్పుడు తినడానికి నీకు నీ బాడీ సహకరించలేదు. స్వీట్ తిందామంటే షుగరు, అర్థమైందా? పులుపు తిందామంటే అల్సర్, ఇలా ప్రతి రోగం స్టార్ట్ అవుతుంది నీకు. అప్పుడు ఏం చేస్తావు? ఇక నువ్వు చప్పటి ఫుడ్డే తినాలి. అది ఎంత బాధాకరంగా ఉంటుంది. అలా కావడానికి ఈ రోజులలో అలా అవుతుంది. సో డబ్బులు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకన్నా మామూలు మనిషే చాలా తృప్తిగా తింటున్నాడు. సో ఈ రాజయ్య కూడా ఇక్కడ భార్య పిల్లల్ని పట్టించుకోకుండా, తాను తినకుండా తన సంపాదించిన డబ్బును చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఆహారం కూడా తింటా ఏమే వాళ్ళ భార్య, ఏమండి భోజనం టైం అయింది, 2 అవుతుంది, తిందరానంటే తింటలేవే 3 గంటలకి, నేను లెక్కలు చూసుకొని అనేవాడు. అర్థమైందా? ఈ పైకాన్నంతా నేను కష్టపడి సంపాదించాను. పైకము అన్న డబ్బే, ఇదంతా నా సొంతం కదా. మీ డాడీ 10 రూపాయలు ఇస్తే, మీ మమ్మీ 10 రూపాయలు ఇస్తే నిమిషంలో ఖర్చు పెడతారు మీరు. అర్థమవుతుందా? అదే మీ సొంత డబ్బు. మీ నాన్న మీకు 100 రూపాయలు ఇచ్చాడు, ఎంజాయ్ చేయడం, ఏదైనా కొనుక్కొని తిని బిడ్డ అని. మీరు ఇంటి నుంచి రాగానే ఎప్పుడు ఖర్చు పెడదామని అని చూస్తారు. అర్థమైందా? వస్తున్న దారిలో ఆ 100 రూపాయలు మీకు నచ్చినవి కొనుక్కొని స్కూల్లో ఫ్రెండ్స్ తోటో లేదా పార్టీతోటో ఏదో ఎంజాయ్ చేసేసారు. అదే మీ దగ్గర ఒక 10 రూపాయలు, అది మీ ఓన్ మనీ, అది మీ సొంత డబ్బు, 10 రూపాయలు. జేబులు ఉన్నాయా లేవో 10 రూపాయలు పడిపోయినాయి ఎక్కడైనా, జేబులు ఉన్నాయా లేవో 10 రూపాయలు పడిపోయినాయి ఎక్కడైనా అని ఇలా 10 సార్లు చూసుకుంటారు. 10 రూపాయలు ఎక్కువనా, 100 రూపీస్ ఎక్కువనా? 10 రూపాయలు తక్కువ, 100 రూపీస్ ఎక్కువ. మీ డాడీ ఇచ్చిన 100 రూపాయలు 5 నిమిషాల్లో ఖర్చు పెట్టేశారు. మీ సొంత డబ్బు 10 రూపాయలేమో 10 సార్లు చూసుకుంటున్నారు. అమ్మో, మీ ఫ్రెండ్ అడే 10 రూపాయలు నీ దగ్గర చాక్లెట్ కొనుక్కో, అమ్మో ఇది నా సొంత మనీ రా, నేను 1 రూపాయి ఖర్చు పెట్టి ఇంట్లోకి అంటారు. చూసారా? మీ సొంతం అన్నప్పుడేమో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, పరాయి సొమ్ము అన్నప్పుడేమో ఎంత నెగ్లెక్ట్ వచ్చిందో గమనించండి. నెక్స్ట్, ఇదంతా నా సొంతం కాబట్టి నేను ఎవ్వరికీ దాన ధర్మాలు చేయను. అవును, అఫ్కోర్స్, ఎందుకంటే కష్టపడి సంపాదించాడు పాపం. బిజినెస్ అంటే నాన్న, బిజినెస్ చేస్తే నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, అన్నింటికి ఓర్చుకొని బిజినెస్ చేసి డబ్బు సంపాదించాడు రాజయ్య. సో నేను ఈ డబ్బు ఎవ్వరికి దాన ధర్మాలు చేయను, దీన్ని నా సొంత డబ్బు అని ఫీల్ అయ్యాడు. చూసారు ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత బంగారం సంపాదించాడో ఇతడు రాజయ్య. గోల్డ్ చూడండి, బాక్సులు సంపాదించి పెట్టాడు. ప్రతిదినము ఆ సంపదను చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. ప్రతిరోజు ఇలా చూసుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఎంత నన్ను కరుణించావు తల్లి అని ప్రతిరోజు. నిజం నాన్న, కొంతమందికి బిజినెస్ చాలా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు 10,000 పెడితే 15,000 లాభం వస్తుంది. ఇలా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ లక్షాధికారులు అవుతారు. అఫ్కోర్స్ ఇతని రాజయ్య కూడా అలాంటి వాడే కావచ్చు. ఇలా డబ్బు సంపాదించి చాలా మురిసిపోయాడు తన సంపాదించిన డబ్బును చూస్తూ.
పేజీ నెంబర్ 31. అందువలన ఇరుగు పొరుగు వారు నీవు తినక ఇతరులకు ఇయ్యక బీద సాధులకు దాన ధర్మాలు చేయక సంపాదించిందంతా ఏం చేసుకుంటావు? కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటేనే కదా పుణ్యం వచ్చేది. ఆ పుణ్యమే నిన్ను ముందు ముందు కాపాడుతుంది అని అంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు అంటే మన నైబర్స్ వాళ్ళు ఏమనేవారు తెలుసా? నువ్వు డబ్బులు బాగా సంపాదించావు, మరి నువ్వు తింటలేవు కదా, గదే పాత చొక్కా, పాత అంగి, పాత సైకిల్, ఒక బండనే కొనుక్కోకపోతేవి అంటారు కదా. డొక్కు సైకిల్ అంటారు. ఇప్పుడు పిల్లలైతే ఇంకేమంటారు? మేడం డొక్కు ఫోన్, డొక్కు సైకిల్, డొక్కు బండి మీది అంటారు. అసలు మరి ఆ టీచర్తో మాట్లాడే విధానము, డాడీతో మాట్లాడే విధానము ఇప్పుడు పిల్లలకు తెలియదు చాలామందికి. సో అలాంటి డొక్కు సైకిల్తో, డొక్కు బండి మీదనో మామూలు ఒక 2-3 డ్రెస్సులతో వెళ్ళదీసే రాజయ్య బట్టలు కుట్టించుకుంటలేడు, బండి కొనుక్కుంటలేడు, పోని మెడల గొలుసు వేసుకుంటలేడు, ఉంగరాలు పెట్టుకుంటలేడు, ఏదీ లేదు. పాత చెప్పులు కూడా మామూలు కాస్ట్లీ కూడా కాదు. ఇలా స్పెండ్ చేస్తున్నారు తన లైఫ్ని. అప్పుడు ఇరుగు పొరుగు వారు ఏం చేశారట? రాజయ్య నువ్వు తింటలేవు, నీ పిల్లకు పెడతలేవు, పోనీ నీ భార్యకు కూడా పెడతలేవు, ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాళ్ళని ఆదుకుంటలేవు, మరి ముందు ఈ డబ్బంతా ఏం చేస్తావు? మంచి పేరు రావాలంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి కదా కొంచెమైనా అని ఇరుగు పొరుగు వారందరూ అన్నారంట. ఈ పుణ్యమే నిన్ను ముందు కాపాడుతుంది అని అంటూ ఉండేవారు. అవునా? పుణ్యము పాపము. పుణ్యము మీన్స్ మంచి పేరు. ఆ మనిషి చనిపోయినా ఆ మనిషి చేసే పనులు మనకు గుర్తుంటాయి. అదే ఆ మనిషి చేసిన పుణ్యం. అర్థమవుతుందా? ఆ పర్సన్ చనిపోయినా, మనం చేసే పనులు, ఇతరులకు సహాయం చేసే సహకారం గుర్తు పెట్టుకుంటారు. అదే మనకు పుణ్యాన్ని ఇస్తుంది, మంచితనాన్ని ఇస్తుంది. అయితే వ్యాపారి అయిన రాజయ్య మాత్రం కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది, ఒకరికి ఇస్తూ పోతే ఈ ఆస్తంతా ఎన్నాళ్ళు నిలుస్తుంది, అందుకే నేను దీనిని ఎవ్వరికి ఇవ్వక భద్రంగా దాచుకుంటాను అని అనుకున్నాడు. నిజమే, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. కరిగిపోవడము అంటే అయిపోతుంది. కోట్లున్నాయి మీ ఇంట్లో, కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు, మనీ. అర్థమైందా? కోట్ల డబ్బు ఉంది. నువ్వు మీ నాన్నకి 4 మగపిల్లలు అనుకోండి, మీ అన్నయ్య, నువ్వు, మీ ఇంకో బ్రదర్ ఏం పని చేస్తలేడు, ఒక్కొక్కరికి 2 పిల్లలు, ఫ్యామిలీ పోషిస్తున్నారు. మరి మీరు పని చేయకపోయినాక రోజు డాడీ ఇచ్చిన డబ్బులే ఖర్చు పెడుతున్నారు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే 1 సంవత్సరం వరకు డబ్బులన్నీ వచ్చిపోతాయా లేదా? అయిపోతాయి. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్న కోట్లన్నీ అయిపోతాయి. అంటే కూర్చొని తింటే గుట్టైనా కరిగిపోతుంది, కొండైనా కరిగిపోతుంది. అంటే మనము కూర్చొని డబ్బు సంపాదించకపోతే ఉన్న డబ్బులన్నీ అయిపోతాయని లెక్క, దీని సామెత. ఓకేనా? అమ్మో ఈ డబ్బులు నేను ఎవరికి ఇవ్వను, మీకు తెలియదా? కూర్చొని తింటే గుట్టైనా కరిగిపోతుంది, కొండైనా కరిగిపోతుంది అని చెప్పాడు. చూడండి. అందుకే నేను దీన్ని ఎవ్వరికి ఇవ్వక భద్రంగా దాచుకుంటాను అనుకున్నాడు. డబ్బుని ఎక్కడ దాయాలా అని చాలా ఆలోచించాడు. చివరికి ఊరు చివరకు వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు కింద ఒక గోతిని తవ్వాడు. ఆ చుట్టుప్రక్కల ఎవరూ లేని సమయంలో తన ధనాన్నంతా తెచ్చి ఆ గోతిలో దాచి దాని మీద బాగా మట్టి కప్పి గుర్తుగా దాని మీద ఎవ్వరూ దాని దగ్గరకు పోకుండా ముళ్ళ కంచెలు వేశాడు. చూసారా? భార్య, పిల్లలకు, కొడుకులకు ఎవరికి చెప్పలేదు. ఆ డబ్బంతో రాత్రి పట్టుకొచ్చిండు ఊరవతల, అంటే ఊరి చివర ఒక చెట్టు కింద ఒక గోతి అంటే పెద్ద రంధ్రం చేశాడు, మట్టి తవ్వాడు. చేసి ఆ డబ్బంతో ఒక ముళ్ళె కట్టాడు, అందులో పెట్టాడు. మళ్ళీ హోల్ని మూసేశాడు, మట్టితో కప్పేశాడు. కప్పేసి అక్కడ దీని మీద ఎవరు నడవకుండా, ఇటువైపు ఎవరు వెళ్ళకుండా ముళ్ళె కంచె వేశాడు. దీని మీద ముళ్ళె కట్టెలు వేశాడు. చూడండి, ఇలా ఎవరు లేని సమయంలో రాత్రి వచ్చి ఈ పని చేశాడు రాజయ్య. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకుండా చూసి రోజు తాను దాచిన డబ్బును చూచుకుంటూ ఆనందించేవాడు. ప్రతిరోజు ఈ ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళేవాడు. అమ్మయ్య ఉంది దేవుడా, ముళ్ళ కంచెలు అలాగే ఉన్నాయి, ఎవరు ముట్టలే అని ప్రతిరోజు ఇక్కడికి పోయి వస్తూ ఉండేవాడు రాజయ్య. నమ్మబుద్ధిగా అవుతుందా? నమ్మబుద్ధి కాదు. ఎందుకని ఉన్న సంపద అంతా ఊరవతల పెట్టొచ్చాడు. సో
ప్రతిరోజు అక్కడికి పోయి చూసుకుంటూ వచ్చేవాడు. టర్న్ ద పేజ్. ఒకనాడు రాజయ్య చేస్తున్న పనిని ఒక దొంగ గమనించాడు. ఒకరోజు ఇక చూసారు, ఇక్కడ పెట్టాడు. ఇలా రోజు వెళ్తుంటే డౌట్ రాదా? ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఒకరోజు ఒక దొంగ గమనించాడు, ఇతను ఎక్కడికి పోతున్నాడు. యాక్చువల్లీ రోజు ఊళ్ళో తెలుస్తుంది కదా ఎవడు రిచ్చో. సి ఒకనాడు రాజయ్య చేస్తున్న పనిని ఒక దొంగ గమనించాడు. గోతిలో రాజయ్య దాచిన డబ్బంతా దొంగిలించాడు. మళ్ళీ గోతిని యథాతథంగా ముళ్ళ కంచెలతో కప్పేశాడు. చూడండి, ఇక్కడ చూస్తున్నాడు, చూసారా? చూశాడు. ఈ రాజయ్య చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దొంగోడు వచ్చి ఏం చేసిండు, ఈ గోతిని తవ్వాడు. ఈ మొత్తం ముళ్ళని ఎత్తుకున్నాడు, పోయిండు. ఎత్తుకొని పోతున్నాడు, చూడండి, ఎత్తుకొని పోయాడు. మళ్ళీ ఎప్పటి లెక్క అక్కడ ఆ గోతి కప్పేశాడు, మట్టితోటి ముళ్ళ కంచె వేసేసాడు. లోపల మాత్రం ఈ డబ్బు ముళ్ళే లేదు. చూడండి, గోతిలో రాజయ్య దాచిన డబ్బంతా దొంగిలించాడు. మళ్ళీ గోతిని యథాతథంగా ముళ్ళ కంచెలతో కప్పేశాడు. తర్వాత రోజు రాజయ్య వెళ్ళి గోతిని తవ్వాడు. తర్వాత రోజు నెక్స్ట్ డే ఏం చేశాడు, ఈ రాజయ్య అక్కడికి వెళ్ళి గోతిని తవ్వాడు. గోతిలో డబ్బు లేదు. అతడికి డబ్బు పోయిందని తెలియగానే గాబరా పడిపోయాడు. దుఃఖం పొంగుకొచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, తాను దాచిన ధనాన్ని తలుచుకుంటూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. ఒకటా రెండా పాపం, గోల్డ్ పైసలు అన్నీ అందులోనే పెట్టేశాడు. ఇన్ని రోజులు సంపాదించిన డబ్బంతా అందులోనే పెట్టేశాడు. వెంటనే దుఃఖం వచ్చేసింది, గాబరా పడ్డాడు, పాపం చాలా ఏడ్చాడు. ఎవరు? రాజయ్య. బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు విన్న ఇరుగు పొరుగు వారి వచ్చి విషయం తెలుసుకొని, నీలాంటి పిసినిగొట్టునికి ఇది సరి అయిన శిక్ష. మంచిగా అయింది. ఎవరికైనా ₹1 దానం చేశారా నువ్వు అంటారు. అప్పుడు కష్టం వస్తే ఆదుకున్నావా? కనీసం 10 పైసలైనా ఎవరికైనా బిచ్చగడికేసావా? మంచిగా అయిందని, నీకు తగిన శాస్త్రం జరిగిందని ఆ ఇరుగు పొరుగు వారందరూ రాజయ్యని తిట్టారు. పాపం చూడు, సరైన శిక్ష. ధనాన్ని ఉంచిన చోట ఒక పెద్ద బండరాయిని పెట్టి రోజు దానిని చూసుకుంటూ మురిసిపో అని ఈసరించుకుంటూ వెళ్ళిపోయారు. నీ మంచిగా నీ మొహానికి నువ్వు ఇంకేం చేయి. ఆ బొంద అదే అడవిలో హోల్ చేశాడు కదా, అక్కడ పెద్ద బండరాయి పెట్టు, రోజు దారి అవుతుంది చూసుకుంటూ, అదే నీ సంపదని చూసుకుంటూ వెళ్ళిపో, మురిసిపో, మంచిగా అయింది నీ తలకాయ అని ఇలా వాళ్ళకి ఇష్టమున్న మాటలు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి అనుభవాలను బట్టే పిసినారితనము పనికిరాదు, లోబికి 4 విధాల చేటు అని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మంచి మాటలను విన్నవారు జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మంచి మాటలను విన్నవారి జీవితం, ఎవరైతే పెద్దలు మంచి మాటలు చెప్తారో వింటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిత్య కళ్యాణం అంటే రోజు పెళ్ళి. కళ్యాణం అంటే పెళ్ళి కదా, కాదు. నిత్య కళ్యాణం అంటే హ్యాపీనెస్. పచ్చతోరణము, ఎప్పుడు ఆ ఫ్యామిలీ ఆనందోత్సవాలతో ఉంటారు. ఈ సామెతనే ఆ టైంలో వాడతారు. డిడ్ యు అండర్స్టాండ్? ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఎవ్రీబడి లెసన్ రీడింగ్ డౌట్స్ వస్తాయి, ఓకేనా? లెసన్ రీడింగ్ నేర్చుకోండి ప్లీజ్. ఓకే, 2 లైన్స్ పెట్టుకుందామా? నిత్య కళ్యాణం మీ లెసన్లోనే పట్టిస్తున్నా. కళ్యాణం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. తోరణం. ఓకే, ఇదేంటో తెలుసా? నిత్య కళ్యాణం, పచ్చతోరణం.
Okay, write everybody 2 lines. Thank you, children.